సాధారణంగా ఒక బడ్జెట్ మొబైల్ ఫోన్ అంటే మీరు కేటాయించేటువంటి బడ్జెట్ ఎంత? లెట్ మీ నో, కామెంట్ చేయండి. నా దృష్టిలో ఒకవేళ నేను కనుక బడ్జెట్లో ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నానంటే కొంచెం అంటే దీంట్లో కొన్ని దగ్గర కాంప్రమైజ్ అయితే మరింత బెటర్ మొబైల్ ఫోన్స్ కూడా వస్తాయి బెటర్ ప్రైస్లో. కానీ ఎక్కడ ఏమి కాంప్రమైజ్ కాకుండా చూడాలి, ఇంక్లూడింగ్ AMOLED డిస్ప్లే అన్నట్లయితే కనుక నేనైతే ఖచ్చితంగా దీనికి 12-13 వేల రూపాయలు అయితే కేటాయిస్తాను. సో అదే సెగ్మెంట్ యూజర్స్ని టార్గెట్ చేస్తూ పోకో కంపెనీ అఫీషియల్గా మొన్న మన ముందుకి పోకో M4 ప్రోని లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి 4G మొబైల్ ఫోన్, దీంట్లో మీకు 5G వేరియంట్ కూడా ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి బేసికల్లీ 3 వేరియంట్స్ ఉంటాయి, 6+64, 6+128, అలాగే 8+128GB. 6+64GB వేరియంట్ వచ్చేటప్పటికి 13,999 అండ్ HDFC బ్యాంక్ కార్డ్ని వాడారు అన్నట్లయితే 1000 రూపీస్ డిస్కౌంట్ 12,999 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ 6+128GB వచ్చేటప్పటికే వీళ్ళు 15,999 రూపాయలు అండ్ కార్డ్ ఆఫర్ని యూజ్ చేశారంటే 15,000 రూపాయలకు మీకు ఇది రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో హై ఎండ్ వేరియంట్ 8+128GB వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా మీకు 17,000 రూపాయలు అండ్ దీన్ని మీరు కార్డ్ ఆఫర్లో యూజ్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఇది 16,000 రూపాయలకే రావడం జరుగుతుంది. పోకో ఎల్లో వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్ కలర్, ఈసారి మనకి అది పంపించాల బ్లూ పంపించారు, అందుకే నేను ఇక్కడ ఎల్లో టీషర్ట్ వేసుకొని అయితే వచ్చేసాను. అండ్ మరొకటి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండ్ మూడోది వచ్చేటప్పటికే పోకో కూల్ బ్లూ కలర్. దీని గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మాట్లాడుకుందాం అండ్ క్విక్ రివ్యూను కూడా నేను మీతో అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి పోకో M4 Pro 4G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే పోకో అనే బ్రాండింగ్ పోకో M4 Pro మేడ్ ఇన్ ఇండియా, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకి సేమ్ రావడం జరుగుతుంది. టాప్ ఆఫ్ ద బాక్స్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ క్వాలిటీ బ్రాండ్ అని చెప్పి, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని బాక్స్ కంటెంట్తో పాటు దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అలాగే ఇంపోర్టర్ అడ్రస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు ఇప్పుడు మనకు పంపించింది ఏదైతే ఉందో కూల్ బ్లూ కలర్ 8/128GB. సో బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. ఈ సీల్స్ అయితే మనం ట్యాంపో చేసేద్దాం. సో ట్యాంపో చేసిన తర్వాత కార్టూన్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ తో పాటు ఒక TPU కేస్ని అలాగే దీనికి సంబంధించినటువంటి సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాకపోతే ఈసారి పెద్ద నాచ్ అయితే మనకు రావటం జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్. సో దీన్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. హియర్ ఇట్ ఈస్. బాక్స్ లోపల మనకి 33 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ బ్రిక్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, హై క్వాలిటీకి సంబంధించినటువంటి USB డేటా కేబుల్తో సహా. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ అయితే మనం ఇక్కడ చూద్దాం. సో దీన్ని కూడా ఒక చిన్న ప్లాస్టిక్ ర్యాప్లో ర్యాప్ చేసి అయితే పంపించడం జరిగింది. అండ్ హీర్ ఇట్ ఈస్ మొబైల్ ఫోన్. సో ఇక్కడ మీకు పోకో అనేటువంటి బ్రాండింగ్ ఈసారి మనకి హారిజాంటల్గా, సో ఇదంతా కూడా మీకు గ్లాస్ కాదు ప్లాస్టిక్ మెటీరియలే, బట్ మ్యాటీ ఫినిష్ తోటి ఏ గ్లాస్ కైండ్ ఆఫ్ లుక్తో మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బాటమ్ మీరు చూసారంటే Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ స్పీకర్ గ్రిల్తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి ఇక్కడ సిమ్ కార్డ్ స్లాట్ని, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ స్టాండర్డ్ 3.5mm జాక్, అఫ్ కోర్స్ ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. IR బ్లాస్టర్తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక దీంట్లో మనకి సిమ్ కార్డ్ స్లాట్, మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. మంచి విషయం ఏంటి అంటే పోకో సిరీస్లో, అది కూడా ముఖ్యంగా M సిరీస్లో మొట్టమొదటిసారిగా మనకి ఇందులో AMOLED డిస్ప్లేని తీసుకొని రావడం అయితే జరిగింది. 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి, అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1000 nits ఆఫ్ బ్రైట్నెస్కి ఇది మాక్సిమం మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ మీరు చూసారు కదా AMOLED స్క్రీన్ చాలా 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 బ్రైట్గా మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి అప్ టు 1000 nits ఆఫ్ బ్రైట్నెస్ దాకా ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది. సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్తోనే, ఈవెన్ పంచ్ హోల్ కూడా పర్వాలేదు, చూడటానికి కొంచెం బాగానే ఉంది. డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మీకు వచ్చేటప్పటికే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే కాదు, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 13 తో రావడం జరుగుతుంది. ఫోన్లో ఏమన్నా బ్లాట్వేర్ ఉందా అని అంటే అఫ్ కోర్స్ కొంత బ్లాట్వేర్, పెద్దగా బ్లాట్వేర్ అయితే ఏం కాదు కానీ సో కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. అఫ్ కోర్స్ ఒకవేళ మీకు గనక ఇన్ఫర్మేషన్ అవసరం లేదు అని అనుకున్నప్పుడు మీరు దీన్ని ఇక్కడ అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. బట్ కొంచెం లాంగ్ ప్రాసెస్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ నుంచి అన్ఇన్స్టాలేషన్ ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. మనకి మెమరీ ఎక్స్టెన్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 3 GB దాకా మీరు మెమరీని అయితే విర్చువల్ మెమరీ లాగా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్ గానే మనకి ఇది అన్లాక్ అవుతుంది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ని కూడా ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. సో దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది, అంటే లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో ట్రాన్స్పరెంట్ కాబట్టి మీకు లుక్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వదు. అండ్ సైడ్స్ కూడా మనకి బంప్ హైట్ గానే రావడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి లుక్తో మీకు రావడం జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్ లుకే. అలాగే దీనికి సంబంధించినటువంటి వెయిట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 183 grams దాకా మనకి వెయిట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి వీడియో అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe. సో వివిడ్ కలర్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆడియో కూడా క్వైట్ డీసెంట్, ఇంకొంచెం లౌడ్గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై మన ఆటో ఛానల్ కూడా సెలవు అయిపోయింది. ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కలర్స్ అన్నీ కూడా చాలా పంచిగా మనకు కనిపిస్తున్నాయి. కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి వైడ్ 1L1 సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. సో ఆన్లైన్ OTT కంటెంట్ ఉంటుంది సార్, దాంట్లో మీరు ఫుల్ HDలో వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికి డిఫాల్ట్గా గూగుల్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ డిఫాల్ట్ మెసెంజర్ కూడా మనకి గూగుల్ మెసెంజర్నే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. టు బి ఫ్రాంక్, ఈసారి నాకు ఈ పోకోకి సంబంధించినటువంటి డిజైన్ అయితే అంతగా నచ్చలేదు. సో ప్రీవియస్లీ వీళ్ళకి సంబంధించి ఈవెన్ పోకో M4 Pro 5G ఉంది చూసారా, దాని డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కానీ సో ఈ బ్యాక్ సైడ్ ఈ బంప్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుండి, బెటర్ డిజైన్తో మన ముందు తీసుకొచ్చుంటే బాగుండేది. ఇన్ఫ్యాక్ట్ ఈ పోకో అనే బ్రాండింగ్ కూడా నాకు ఇట్లా వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా వచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ రేర్ అలాగే సైడ్ బాడీస్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, ఎక్కడ గ్లాస్ కానీ లేదా మెటల్ కానీ అయితే యూజ్ చేయలేదు. అఫ్కోర్స్ ఈ బడ్జెట్లో మనం వాటిని కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు. అండ్ అలాంగ్ విత్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంది. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అన్నారు కానీ దీని వర్షన్ ఏంటి అనేది వీళ్ళు ఎక్కడ డిక్లరేషన్ చేయలేదు. మోస్ట్లీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 కింద మీరైతే కన్సిడర్ చేయొచ్చు. సో 6.43 ఇంచెస్ ఉంటుంది కాబట్టి మొబైల్ ఫోన్ మొత్తం కూడా మనకి చాలా హ్యాండీగా అండ్ కాంపాక్ట్ డిజైన్గా, ముఖ్యంగా ఎవరైతే కాంపాక్ట్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీని వెయిట్ కూడా అరౌండ్ 186 grams మనకు రావడం జరుగుతుంది. సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనం 190 అబోనే చూస్తుంటాం. సో ఇక్కడ దీన్ని కూడా మనం ఒక కన్సిడరేషన్ పాయింట్ కింద చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ దీని పనితీరు గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి కేవలం అన్లాకింగే కాకుండా మీరు స్క్రీన్ షాట్ లేదన్నట్లయితే కనుక కెమెరా షట్టర్ బటన్ కింద ఇలా దీన్ని కస్టమైజ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఫ్యూచర్. ఇన్ఫాక్ట్ వీళ్ళే మొట్టమొదటిసారిగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఇమీడియట్ హీలియోకి సంబంధించినటువంటి G96 SoC చిప్సెట్ని యూజ్ చేశారు. కూల్, ఒక రకంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో గేమింగ్ ఫోన్ కింద కూడా మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో నేను వచ్చినప్పటికీ పబ్జీని ఆడాను, అలాగే యాస్ఫాల్ 9 కూడా ఆడాను. సో గ్రాఫిక్స్ అండ్ ఎక్కడ ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ లేకుండా బ్రహ్మాండంగా ఇది వర్క్ అయ్యడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి పోకో UI ఏదైతే ఉందో మరింత బెటర్గా ఆప్టిమైజ్ చేస్తుంటే బాగుండేదని. అఫ్ కోర్స్ ఇది మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో కూడా రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నాకైతే ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదు, కానీ CPU థ్రాటిల్ టెస్ట్లో ఇంకొంచెం బెటర్గా పెర్ఫార్మెన్స్ని తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్తో పాటు మనకి టర్బో ర్యామ్ మోడ్ని కూడా తీసుకొచ్చారు. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి వేరియంట్ని బయస్ చేసుకొని 2GB నుంచి 3GB దాకా మీరు విర్చువల్ ర్యామ్ మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దాన్ని వీళ్ళు ఇక్కడ
టర్బో ర్యామ్ టెక్నాలజీ అంటున్నారు అంతే. దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే క్వైట్ డీసెంట్ బ్యాటరీ, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఆల్ డే మీరు ఎనీ వర్స్ట్ సినారియోలో ఒక డే అయితే పక్కాగా రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. సో మనకి ఎక్కువసేపు ఛార్జ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా సాధారణంగా ఈ బడ్జెట్లో 1.5 నుంచి 2 గంటల దాకా మనం ఛార్జింగ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్ మీకు 1 hour 10 minutes 0 to 100% ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళు వాడినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ MMT టెక్నాలజీ ద్వారా ఇది పాసిబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ లోపల ఉండేటువంటి టెంపరేచర్స్ని కూడా ఇది కంట్రోల్ చేయగలదంట. ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చేటప్పటికే 6 సెన్సార్స్ తోటి ఈ టెంపరేచర్స్ అంటే బ్యాటరీ యొక్క టెంపరేచర్స్ అనేవి మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్. ఇక దీనిలో మనకు వచ్చేటప్పటికి రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ఇచ్చారు. 64 MP క్వైట్ డీసెంట్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇంకా డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చారు. ఒకవేళ వీడియో వ్లాగింగ్ లేదా వైడ్ యాంగిల్లో మీరు ఫోటోగ్రఫీస్ తీసుకోవాలనుకుంటున్నా కానీ క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. పోర్ట్రేట్ కొంటే బెటర్ డెప్త్ ఎఫెక్ట్ తో పాటు అంటే డెప్త్ ఎఫెక్ట్ కొంచెం కాంప్రమైజ్ అయినా కానీ పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో చాలా బాగుండడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 MP సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్, కాకపోతే ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారో ట్యాప్ చేసి బ్రైట్నెస్ ని తగ్గించుకొని తీసుకోండి, కొంచెం బెటర్ పిక్చర్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. 720 అలాగే 1080లో 30 FPS లో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఇందులో మ్యాక్రో రికార్డింగ్ ఆప్షన్ని కూడా 720p మీద మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఫ్రంట్లో మీరు చూసారన్నట్టయితే ఫ్రంట్లో కూడా 1080p లేదా 720p మీద మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఇవి కాకుండా అడిషనల్గా దీంట్లో వచ్చేటప్పటికే మనకి IR బ్లాస్టర్ని ప్రొవైడ్ చేశారు. స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాకుండా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇవన్నీ దీన్ని ఆ బడ్జెట్ సెగ్మెంట్లో కొంచెం మనం కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే తీసుకోవచ్చు. సో AMOLED డిస్ప్లే మెయిన్ కన్సిడరేషన్, కాంపాక్ట్ డిజైన్ మెయిన్ కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే కనుక ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఇన్ఫాక్ట్ గేమింగ్ కి కూడా కొంచెం సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ పోకో M4 Pro మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే క్విక్ రివ్యూ అయితే. సో మీకేమనిపిస్తుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.